నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను బాలు, మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే బాబు. సార్, ఈ మధ్య వైసీపీలో కొత్తగా మరొక పేరు ఒక నిక్నేమ్తో వినిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఆ బిరుదు ఆల్రెడీ ఇంకొకళ్ళకి ఉన్నది. వారి దగ్గర నుంచి మరొకళ్ళకి దాన్ని పాస్ ఆన్ చేస్తూ ఒక బిరుదు వినిపిస్తుంది. ఐరన్ లెగ్. సహజంగా ఈ పేరు వినగానే ముందుగా మనకు గుర్తొచ్చేది రోజా. సో ఇప్పుడు ఈ ఐరన్ లెగ్ అనే కొత్త బిరుదుని విడుదల రజనీకి అంకితం చేస్తూ చాలా మంది మాట్లాడుతున్నారు, ఆమెకు ఆపాదిస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటారు? దీనికి కారణం ఇంకేం లేదు. ఇక్కడ అధినాయకుడిని కలుసుకోవడానికి వెళ్ళాలంటే ఎవరికి అపాయింట్మెంట్ దొరకటం లేదు. అర్థమైందా? సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తే కానీ అధినాయకుడు కలవడు. కలిసి చాలా కాలం అయింది. ఏమండి మా కొంపకు ఒళ్ళేరైపోయిందని చెప్దాం అనుకున్నప్పుడు కూడా నో అపాయింట్మెంట్. అక్కడ అపాయింట్మెంట్ ఎవరికైనా ఉందంటే విడుదల రజనీ గారికే ఉంది. ప్రభుత్వం తరఫున భరోసా తీసుకొని మొన్న గిరిజన మహాసభలు జరిగినట్టయితే ఆవిడ విడుదల రజనీ వెళ్ళారన్నమాట. ఉంది కనుక ఏంటంటే వీళ్ళందరికీ ఎప్పుడైతే అడ్డంగా ఉందో విడుదల రజనీ దాని మీద ముద్ర వేయాలి. రాజకీయం కదా, ఎవరైనా లేపేస్తారు వాళ్ళు. వాళ్ళు నీ నానే కాదు, అవసరమైతే కొడుకుల్ని కూతుర్ని ఒక తల్లిని చెల్లిని చిన్నాన్నల్ని పెదనాన్నల్ని ఎవరైనా సరే వాళ్ళకి అడ్డు వచ్చిన వాళ్ళు లేపేస్తారంట. రాజకీయం ఇది. అలాగేంటంటే ఇక్కడ అడ్డు వచ్చింది ఎవరు? విడుదల రజనీ అడ్డు వచ్చింది. ఏ రకంగా అంటారు? ఆవిడ అపాయింట్మెంట్ కావాలంటే ఆవిడకి ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి ఇవ్వటం లేదు కదా. విడుదల రజనీ ఏం చెప్పేస్తుందో భయం కదా, వాళ్ళ మీద ఏం చెప్పేస్తుందో భయం. అందుకని ముందరకాల బంధం వేస్తే సరిపోతుందని ఆవిడ ఒక ఐరన్ లాగా చేసి పారేశారు అంతే. మేము అనుకుంటున్నా కానీ ఆవిడ ఐరన్ లాగా బాబు మమ్మల్ని సామాన్యమైన వ్యక్తి కాదు అని. ఎప్పుడైనా ఐరన్ లాగా ఏమంటాం మనం, మన కడుపు పడిపోయినప్పుడు వాడిని తీసేద్దాం అనుకున్నప్పుడు వాడికి ఒక ముద్ర వేస్తాం, రాజముద్ర అన్నమాట. అలాంటి ముద్రే కానీ నా దృష్టిలో ఐరన్ లెక్కలు ఎవరు ఉండరు. అంటే వాళ్ళ మీద వాళ్ళ బురద జల్లుకునే ప్రయత్నం చేసుకుంటున్నారంటారా? వాళ్ళ మీద వాళ్ళ బురద జల్లుకున్న ప్రయత్నమైనా అడ్డు తొలగించుకుందాని ప్రయత్నం చేస్తారండి. అక్కడ ఉన్నటువంటి పాపం ఫలితం అంతా ఎవరిదంటే సజ్జల రామకృష్ణారెడ్డిది. రేపు జగన్మోహన్ రెడ్డి ఊడిపోతున్నాడంటే దాన్ని ప్రధాన కారకుడు ఎవరైనా ఉన్నారంటే మన సజ్జల రామకృష్ణారెడ్డి. ఎందుకంటే విజయసాయి రెడ్డి అనుకున్నాం కానీ విజయసాయి రెడ్డి చాలా తెలివిగా తప్పుకున్నాడు. తెలివిగా ఈ నిందలన్నిటికీ కారణం కూడా సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జలు చెప్పినట్టే మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే ఏదైనా అపాయింట్మెంట్ ఉన్నట్టయితే ఒక విడుదల రజనీ తప్ప మిగతా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు. ఇప్పుడు కొడాలి నాని కానీ పేరు నాని కానీ రోజా కానీ వీళ్ళు తోచింది ఊహాగానాలతో మాట్లాడుకోవడం కానీ అమ్మమ్మగుడు నీ అమ్మమ్మగుడు నా అమ్మమ్మగుడు అని ఎంతవరకు భాషా ప్రావీణ్యత ఉందో అంతా ప్రదర్శించుకోవడం కానీ అక్కడ పాపం ఆయన చెప్పింది ఏమీ లేదు, ఆయన వీళ్ళతో మాట్లాడింది ఏమీ లేదు. కానీ కాదంటే ఎవరైనా కోరుంటారు కదా, ఆలయంలోంచి ఆలయ ప్రధాన అర్చకులు లాంటి వాళ్ళు, డిప్యూటీ అర్చకులు ఉంటారు కదా. ఏమో రోజా ఈరోజు ఈ ఇష్యూ మీద నువ్వు మాట్లాడమంటే మాట్లాడతాను. కానీ రోజా మీద ఉన్నటువంటి ఐరన్ లెగ్ అనే పేరు ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ ఓడిపోతూ వస్తున్నది. సో రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళి పుష్పగోచరం 2 రోజులకి ఆయన పోవటము, సో అట్లా ఒక ఐరన్ లెగ్ అని పేరు వచ్చింది. కానీ మీరు చెప్పిన లెక్క ప్రకారం అయితే ఈ విడుదల రజనీకి ఇచ్చిన ఐరన్ లెగ్ బిరుదు వేరే రకంగా కనిపిస్తుంది. విడుదల రజనీ తాలూకు ఆవిడ వైభవం చూసి వారములేకే ఇస్తారు, ఇస్తారన్నమాట. అయితే రోజాను విడుదల రజనీ మాత్రం ఐరన్ లెక్కలు కాదు. అందులో వైసీపీలో ఉన్న వాళ్ళు 70 మందిని ఐరన్ లెక్కలన్నీ ఆయన డిస్కార్డ్ చేసి పారేస్తారు. నువ్వు డిస్కార్డ్ చేయడం కాదు, వాళ్ళే వెళ్ళిపోయారు. నువ్వు డిస్కార్డ్ అనుకుంటున్నావు, ఆ 70 మంది వాళ్ళ ఏర్పాట్లలో వాళ్ళు ఉన్నారు. నువ్వు సీట్ ఇస్తావున్నా తీసుకోరు. మీకు రాజకీయాలు ఎలా ఉంటాయంటే గెలుపు సత్యం అనుకున్నప్పుడు 50 కోట్లు అయితే 100 కోట్లు పెట్టేస్తారు. ఎందుకంటే గెలుచుకుంటాం కదా, సీటు గెలుచుకుంటాం కదా. మంత్రి పదవి వచ్చినా రాకపోయినా సీటు గెలుచుకొని ఇలాగ అప్పులు పాలు అయిపోయారండి, అప్పులు మాత్రం తీసుకుంటారండి. ఒక మైన్ ఇవ్వండి అంటే ఇస్తాడు, ఒక 2-3 పెర్మిషన్లు ఇవ్వమంటే ఇస్తాడు. అయిపోయిందో 1000 కోట్లు వచ్చేస్తాడు. 2 బండ్లు ఉంటాయి, వెనకాల 2 బండ్లు ఉంటాయి, వచ్చేస్తాయి, అయిపోతుంది అన్నమాట. ఇక్కడ అలా కాదు కదా. ఇక్కడ గెలుపు గుర్రాలు ఖచ్చితంగా మేము గెలుస్తామనేటువంటి ఆలోచన వైసీపీ నాయకుల్లో లేదు కనుకనే బయటికి వెళ్ళారు. మొన్న ఏదో అర్జెంటుగా ఒక మీటింగ్ పెట్టాడు
జగన్మోహన్ రెడ్డి. దానిలో ముఖ్యమైన వాళ్ళు రాలేదు, ధర్మాన ప్రసాదరావు రాలేదు, అర్థమైందా, విడుదల రజని రాలేదు. ఇలా ముఖ్యమైన వాళ్ళు చాలా మంది పేరు నాన్నగారి కొడాలి నాన్నగారి ఇట్లా వాళ్ళు ఎప్పుడూ రాలేండి. ఇలా ముఖ్యమైన వాళ్ళు ఒక 10 మంది డుమ్మా కొట్టారన్నమాట. ఆ 10 మందిలో కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉన్నారనేటువంటి ఒక చిన్న అపప్రత ఉంది. ఎంతవరకు నిజమో తెలీదు. తెలుగుదేశం పార్టీలు ఉంటే 40 మంది 50 మంది ఉంటారు, కానీ 10 మంది ఎదుర్కొంటారు. కానీ పెద్దవాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉన్నారట. అంతకుముందు చంద్రబాబుని అన్నా నీ సాఫ్ట్వేర్ నందనంలో ఒక మొక్కనన్నా అని చెప్పింది విడుదల రజని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నా మీ తాలూకు పాదాల దగ్గర నాకు ఇంత చోటు ఇవ్వన్నా నేను బతికినంతకాలం మీ భక్తురాలుగా బతికేస్తానని చెప్పింది కూడా విడుదల రజని. ఏమో అవసరం రేపు పొద్దున్న అక్కడ చంద్రబాబు నాయుడు కాకు షూర్గా గెలుస్తాడంటే బతిమాలుకొని కాలు పట్టుకొని సీట్ సంపాదించుకుంటారు వాళ్ళు. అటువంటి పరిస్థితిలో ఉంది. ఇప్పుడు కర్ణాటక తాలూకు రిజల్ట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి డెఫినెట్గా కలుగుతుందండి. కానీ సీనియర్ రాజకీయ నేతగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ అటువంటి పక్కన పెట్టి విడుదల రజనీకాంత్ హైప్ ఇవ్వడానికి కారణం ఏంటంటారు? బొత్స సత్యనారాయణకి పక్కన పెట్టడానికి కారణం ఏంటంటే ఆయనతో ఒక 70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని మొదట్లో బెదిరించేవాడండి. అది ప్రధానమైన అంటే ఆయన్ని బయటికి వెళ్ళకూడదు, ఆయన ఉండాలి, ఆయన పూర్తిగా చచ్చిన పోవులా ఉంచారన్నమాట. లేకపోతే బొత్స సత్యనారాయణ తెలుగు మాట్లాడడం రాదు, ఆయన విద్యాశాఖ మంత్రి ఏంటండి. ఆయన బయట కూడా చెప్పాడు, నాకు అసలు నా తెలుగు పూర్ కదా, ఇంగ్లీషు రాదు, హిందీ రాదు, ఏ భాష రాదు, ఆకారం వేసి పడిపోతాడు తప్ప ఆయనకేముంది. బట్ క్యాడర్ మెయింటైన్ చేశాడు. అలాంటి తీసుకెళ్ళి ఆ పేపర్లో లీకులు ఎన్ని పెట్టినట్టయితే ఆయన ఏం చెప్తాడు, అంతా సిగ్గుపడిపోయి ఇంట్లో కూర్చుంటాడు అనమాట. అక్కడ విజయనగరంలో చాలా మంచి కమిషన్లు తీసుకునేవాడు. పర్సంటేజ్ ఏ పని చేసినప్పుడు కూడా 30% ఇచ్చేయాలి. ఆయన మేనల్లుడు శ్రీనారాయణ ఉన్నాడు కదా, ఆయన అందరికీ తెలుసు, ఓపెన్ సీక్రెట్ అన్నమాట. ఆ 30% వసూలు చేసేస్తారు శ్రీను. అది ఎవరు వద్దన్నప్పుడు కూడా ఆ కలెక్టర్ సయానా కలెక్టర్ పూనుకున్నప్పుడు కూడా దాన్ని ఆపలేరు ఎవరు. అది దాచేస్తారు కానీ తొక్కేశారు, చంపేశారు పట్టుకొని. సో ఇప్పుడు కొత్తగా విడుదల రజనీకి వచ్చినటువంటి ఈ బ్రాండ్ నేమ్ ఏదైతే ఐరన్ లెగ్ అన్న పేరుందో, రాబోయే రోజుల్లో ఇది వైసీపీకి కానీ విడుదల రజనీకి స్వతహాగా కానీ ఏమైనా నష్టం జరిగే కానీ లేకపోతే లాభం కానీ జరిగే అవకాశం ఉందంటారా? ఇక్కడ విడుదల రజనీ రోజా ఇద్దరి మధ్య ఒక చక్కని వ్యత్యాసం ఉంది. చెప్పండి. ఆ వ్యత్యాసం ఏంటంటే రోజా 10 పైసలకేమో రూపాయి యాక్షన్ చేసేస్తుంది. 10 పైసలు ఇస్తానమ్మంటే 10 పైసలు యాక్షన్ చేస్తేనే బాగుంటుంది. అంతే కదా. రూపాయి 10 రూపాయలు ఒక్కోసారి 100 రూపాయలు యాక్షన్ చేసేస్తుంది. అంటే అంతగా అతిగా వెళ్ళిపోతుంది అన్నమాట. అంతే. విడుదల రజని అలా కాదు, చక్కగా స్మైల్ చేస్తూ డైలాగ్ ఎంతవరకు చెప్పన్నారు అంతవరకే చెప్తుంది అన్నమాట. అందుకనే పెద్దవాళ్ళని ఆకర్షించింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పక్కన ఎవరు కూర్చుంటారా ఏంటి, విడుదల రజని కూర్చుంటారు. అంతే. సభల్లో సమావేశాల్లో ఎవరిని తీసుకెళ్తున్నారు అంటే విడుదల రజని తీసుకెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల 30,000 కోట్ల రూపాయలు నా ఇండస్ట్రీ డెవలప్ అయిందని ఆవిడే చెప్పుకుంటుంది. గనక ఈ విడుదల రజనలో ఉన్నది ఏంటంటే తన మీద ఏదైనా ముద్ర పడినప్పుడు కూడా చాలా నవ్వుతూ కూడా తొలగించుకోగలదన్నమాట. ఇది ఎలా కాదు, ఇక్కడ ఇప్పుడు అతిగా మాట్లాడడం వల్లనేమో ఈ ముద్ర నిజమేనేమో అనిపిస్తుంది. అది ఆవిడ ఫ్యూచర్కి నష్టం. ఒక మనిషికి ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుందండి. అలా రోజా కష్టపడినందుకు నిజంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు సిన్సియర్గా పనిచేసింది. అంటే మద్యపాన నిషేధం టైంలోనూ మామూలు సారాయి దుకాణం, వైన్ షాపులు పగలగొట్టి తాళాలు తీసి ఇవన్నీ చాలా చేసింది ఆవిడ జెన్యున్గా. ఇక్కడికి వచ్చిన తర్వాత కేవలం సంపాదన దృష్టితోనే ఉన్నాం, సంపాదించుకున్నా కూడా బయట వాళ్ళు తెలియకుండా సంపాదించుకుంటే బాగున్ను. నేను జబర్దస్త్లో వచ్చిన డబ్బుతో కారు కొన్నాను తప్ప అన్నావు. జబర్దస్త్లో వచ్చిన డబ్బుతో కారు ఆ కారు ఎందుకు 35 లక్షల కారు రాదా, 1.5 కారు ఎందుకు కొన్నావు? మరి అందరిలో తెలుస్తుంది కదా నీకు ఎన్ని జబర్దస్తులు చేస్తే 1 కోటి రూపాయలు వస్తాయి, నీ మెయింటెనెన్స్ పక్క ఎంత మిగులుతుంది, అది జనం లెక్కలేసేస్తారండి. మరి నువ్వు అవినీతి చేసావా లేదనేది అవినీతి పరురాలు కాబట్టి నగిరిలో మళ్ళీ నీకు సీట్ ఇవ్వని అంటున్నారు. నగిరిలోనే నీ తాలూకు ప్రజలు నిన్ను అవమానం చేస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఏమంటున్నాడు, ఈసారి నగిరికి కానీ మన రోజా లాంటి ఆర్టిస్ట్ అభ్యర్థిని ఉన్నట్టయితే మాత్రం నీ చిత్తూరు నేను వదిలేస్తా అంటున్నాడు. ఎందుకంటే కష్టపడింది నేను, పదవులు అనిపించి డబ్బు సంపాదించుకుంది ఆవిడన్నా. ఆవిడ కనీసం తిరుపతిలో టిక్కెట్లు ఒక 40 మందిని 50 మందిని తీసుకెళ్ళిపోయి 50,000 సంపాదించేస్తుందని కూడా అభియోగాలు ఉన్నాయి ఆవిడ మీద.
తిరుమల టికెట్ల పైన ఇప్పుడు ఎక్కడెక్కడో ఇచ్చేవాళ్ళు 10,000 కూడా ఇస్తారండి. అది విఐపి దర్శనం ఇచ్చినట్టయితే. అలా ఒక 10 టికెట్లు అంటే అయిపోయి 2.5 lakhs ఆ దర్శనం డబ్బులు వస్తున్నాయి కదా. అట్లాంటి అభియోగాలు ఉన్నాయి. దాన్ని రూపుమాపుకోవాల్సిన అవసరం నీకుంది, మాకేముంది అనుకుంటున్నారు కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. సో ఇద్దరు ఐరన్ లెగ్గుల్లో ఎవరు గొప్ప నడిస్తే కాలమే నిరూపించాలి. బట్ ఏదేమైనప్పుడు కూడా ఈ 2 ఐరన్ లెగ్గులు కూడా పెద్ద రెడ్ సిగ్నల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం అదొక అదుగు ఒక అంటే ఆ దురదృష్టం తన్నుకుంటూ వస్తుందంటే ఎవరికైనా భయం అవుతుంది కదా. ఆ భయం వైసీపీలో కూడా ఉంటుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.